కోనసీమ జిల్లాలో సాంకేతిక సమస్యతో గోదావరి నది మధ్యలో పంట నిలిచిపోయింది. నర్సాపురం నుంచి సక్కినేటిపల్లి వెళ్తుండగా ఘటన జరిగింది. పంటలో ప్రయాణిస్తున్న 80 మంది భయంతో కేకలు పెట్టారు. అయితే నిర్వాహకులు మరొక పంటకు తాడు కట్టి ఒడ్డుకు చేర్చారు. పంట నిర్వాహకును అధికారులు పట్టించుకోవడం లేదు అని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో సాంకేతిక సమస్యతో గోదావరి నది మధ్యలో పంట నిలిచిపోయింది. నర్సాపురం నుంచి సక్కినేటిపల్లి వెళ్తుండగా ఘటన జరిగింది. పంటలో ప్రయాణిస్తున్న 80 మంది భయంతో కేకలు పెట్టారు. అయితే నిర్వాహకులు మరొక పంటకు తాడు కట్టి ఒడ్డుకు చేర్చారు. పంట నిర్వహణను అధికారులు పట్టించుకోవడం లేదు అని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజాబాబుని అడిగి తెలుసుకుందాం. రాజాబాబు, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అంటే సకినేటిపల్లి నరసాపురం అంటే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి వరకు కూడా రేవులో మధ్య పంటు రాకపోకలు సాగిస్తూ ఉంటది. ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పంటు రాకపోకలు సాగిస్తుంది. అయితే ఈ రోజు నరసాపురం రేవు నుంచి సకినేటిపల్లి రేవుకి అంటే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రేవు నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా నరసాపురం రేవుకు సకినేటిపల్లి రేవుకు పంట మీద వస్తుండగా మధ్యలో పంట సాంకేతిక సమస్యతో ఆగిపోయింది. సుమారుగా అరగంట సేపు ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. పంటకు సంబంధించిన నిర్వాహకులు మళ్ళీ ఫోన్ చేసి అంటే సకినేటిపల్లి రేవు నుంచి మరొక పంటను అదనంగా తీసుకొచ్చారు. ఈ పంటకి తాడు కట్టి మొత్తానికి ప్రయాణికుల్ని సురక్షితంగా సకినేటిపల్లి రేవుకి చేర్చారు. అంటే ప్రమాదం జరిగిన ఏదైతే సాంకేతికంగా పంట ఆగిపోయిందో ఆ సమయంలో మొత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నారు పంటలోని. వాళ్ళతో పాటు వాళ్ళకి సంబంధించిన మోటార్ సైకిల్ ఒక కారు కూడా ఉంది. అయితే అకస్మాత్తుగా ఈ రోజు గోదావరిలో ప్రయాణిస్తున్న సమయంలో నరసాపురం జిల్లా ఇక్కడ నరసాపురం నుంచి సకినేటిపల్లి రేవుకు వచ్చే సమయంలో ఒక్కసారిగా పంట గోదావరి నది మధ్యలో ఆగిపోవడంతో ప్రయాణికులు అయితే కనుక భయాందోళన చెందారు. అయితే నిర్వాహకులు మాత్రం పంటను వేరే అదనంగా మరో పంటను తీసుకొచ్చి దానికి తాడు కట్టి వీళ్ళని సురక్షితంగా చేశారు. అంటే పంటకు సంబంధించి భద్రతా ప్రమాణాలు పాటించట్లేదు, అధికారులు పర్యవేక్షణలో ఉండట్లేదని కూడా స్థానికులు భయాందోళన చెందుతున్నారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ రాజాబాబు.